శుద్ధుడా మహోన్నతుడా దయగల మా స్వామి మహేశ్వర నీ బంగారు పాదములకై నీ వందనాలు స్తుతులు ప్రభావ నిశ్చితమైన కృపను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్న విధానం బట్టి నీ వందనాలు ప్రభావ. ఇప్పటి వరకు మీరు తోడున్నారు. అలాగే నిలబడుచుండగా అలుపుడను దౌర్భాగ్యం నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను సిలువ చాటున మరుగుపరిచి నా నోటిని మీ బోరగా వాడుకుని నీ విలువైన మాటలను మేము వినగలిగిన చెవులు గ్రహించుకుని దయచేసి విని మా హృదయంలో పదిలపరుచుకునే భాగ్యం దాయించి వ్యతిరేకతను నిద్రాత్మను నిర్లక్ష్యమును కాల్చివేయి. ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ని మీరు బంధించి తిరుగుబాటు సవాళ్ళు వేస్తున్నామో మీరు కాల్చివేసి నీ ఆత్మ చేత అభిషేకించండి. మా సొంత ఆలోచన చూబుద్ధి సొంత జ్ఞానం ఎక్కడ ఎలుబడి చేయకుండా నా నోటిని నీ బోరగా వాడుకుని నీ విలువైన మాటలు నాకు మాకు అందరికి తెలియచేసి సూటిగా తేటగా నాతో మాతో మీరు మాట్లాడాలి. అలాగే ఈ మైక్ ద్వారా వింటున్న వారికి కూడా దయచేసి నీ ఆత్మ తోడుగా వచ్చేవారు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికీ వందనాలు. మనందరూ కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఇవ్వండి. పేజీ నెంబర్ 558. 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలపించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును పొరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను చాలని. చూడండి ప్రియులారా, దేవుడు మనతో సూటిగా మాట్లాడుచున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అవునండి, ఇది నిజమేనా? ఆలకించడం విలువైనది, శ్రేష్టమైనది. ఆలకిస్తామంటే ఏదన్న మాట, దేవుడు మాట విని దానిని అవలంబించి దానిని నెరవేర్చుటకు మన హృదయంలో కార్యం చేసుటకు సహాయం చేయమని అడిగారు. ఎంతమంది మీకు విన్న వాక్యాన్ని విన్న మాటలను మరలా వారం వచ్చే వరకు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం, ఆలకిస్తున్నామా? విన్న వాక్యాన్ని మరలా వాక్యం వినే వరకు ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా? గ్రహింపు ఉందా మనకు? ఆయన ఉంటున్న మాట అంటే అదే ఎలా ఉంటుందంటే, మొక్కుబడికి ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టుగా వలిచుడుగా అన్నా కాడా, మొక్కుబడికి ఏదో ఆదివారం వచ్చా వెళ్ళిపోతాం కంటే వచ్చినప్పుడు వినటం నేర్చుకోవాలి. విన్నదాన్ని నేర్చుకోవాలి. బడికి వెళ్ళి పిల్లలు వెళ్ళామయ్యా వచ్చామయ్యా అంటే వచ్చిదానికి చదువు బడికి వెళ్ళి వస్తుందా? అక్కడికి వెళ్ళి చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని నేర్చుకుంటే వస్తుంది. వెళ్ళొచ్చేస్తే రాదు. ఇది అంతే. ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చేస్తే రాదు. మనకి
మంచి లక్షణాలు రావాలంటే ఎల్లొస్తే రాదండి, అక్కడ నేర్చుకుంటే వస్తుంది. విన్న వాటిని మన హృదయంలో బదిలపరుచుకుంటే వస్తుంది. ఇప్పుడు విలువైనవి బంగారం కొనుక్కొని వదిలేసి వచ్చేస్తారు. అక్కడే బంగారం షాప్కి వెళ్ళి కొనుక్కుని అక్కడే వదిలేసి డబ్బులు కట్టి వచ్చేస్తారా? ఏం చేస్తారు? తెచ్చుకుని ఏం చేస్తారు? జాగ్రత్తగా దాచుకుంటారు. మరి ఆదివారం చర్చికి వచ్చి మీకు ఇవ్వాల్సింది 5, 10, 100, 1000 వేసి వెళ్ళిపోతే ఉపయోగమా? ఏం తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచి? ఏం తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచి? వాక్యంను మోసుకెళ్ళాలి, యేసు ప్రభువును మోసుకెళ్ళాలి. మరి మోసుకెళ్తున్నామా? ఎవరిదైనా ఆలోచన వచ్చిందా? బంగారం షాప్కి వెళ్ళి బంగారం నాకు 100 సార్లు పెట్టుకున్నామా లేదా, అన్నీ ఉన్నాయి లేవా, ఏమన్నా మిస్ అయిపోయినాయేమో అని ఆ పొట్లాన్ని ఒక్క తీసి ముందు వెనక రోజు ఇంటికి వచ్చేదాకా తడుముకుంటాను ఉంటుందండి. అంటే వస్తువుని అంత జాగ్రత్తగా చూస్తా. అంతకంటే విలువైనది ఇది. ఈ లోకంలో వెండి బంగారాల కంటే ఆయన ఇచ్చే బహుమానం పెద్దదంటున్నాడు. అందుకంటే విలువైన బహుమానం ఇస్తారంటున్నాడు ఆయన. అయితే ఎలా ఉంటే ఇస్తారంటున్నాడు ఆయన? జాగ్రత్తగా ఉంటే. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏంటి, విధేయత కలిగి ఉంటే, నిర్లక్ష్యం ఉండకుండా విన్న వాక్యాన్ని మన హృదయంలో క్రియ జరిగించుకుంటూ, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే ఆయన ఇస్తాడండి. ఒక ఇంట్లో 2 కూతుర్లు 2 కొడుకులు ఉన్నారు అనుకోండి, ఎంతమంది? అప్పుడు 4గురికి ఒకేలాగా డబ్బులు ఇస్తారా మీరు? నిజంగా చెప్పండి, ఇస్తారా? 4గురికి ఒకేలాగా ఇస్తారా? ఒకటి కనపడుతూ అందరికీ సమానంగా ఇస్తారు, కానీ ఇష్టమైన క్యాకేసి వల్ల ఇంకొక రూపాయిని ఎక్కువ ఇస్తారు. ఎందుకని? ఆ బిడ్డ అంటే నీకు ఇష్టం ఉన్న బిడ్డని చాలా ప్రేమగా చూస్తాం. మరి దేవుడు నిన్ను నన్ను అలా చూడట్లు అందరినీ ఒకే రీతిలో చూస్తున్నాడు, కానీ మనం ఎందుకని ఆయన్ని వేరుగా చూస్తున్నాం? మనకు కార్యాలు జరగట్లేదని అడుగుతున్నాం, కానీ పిల్లరా కార్యాలు జరగాలంటే ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డగా మనం ఉంటే కార్యాలు చూస్తాం. మొక్కుబడిగా వెళ్ళి వస్తే కార్యాలు చూడలేము. తప్పక వెళ్ళాలి కాబట్టి అనుకుంటే ఏం ఉపయోగం ఉండదు పిల్లరా. చేసేది కొద్దిగా అయినాను. నాకు ఈ వాక్యం దేవుడి విషయంలో మా ఆత్మీయ తండ్రి గుర్తొస్తాను. ఎందుకంటే ఆయన పెట్టేది కొద్దిగా అయినను కూడా ప్రేమతో పెట్టాలట. ఎంత పెట్టాలి? ప్రేమతో కొద్దిగా పెట్టినా తృప్తి ఉంటుంది. ఆ తృప్తి లేకుండా దేవుని మందిరంకి వచ్చినప్పుడు కూడా మనం చాలా ఆశ అయినట్టు. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోను. ఉందండి మనం జాగ్రత్త ఉందా? చూసుకుంటున్నామా? ఏదో మనం ఎక్కడో ప్రవక్తల గురించి చెప్పుకుని వెంట కాదు, కానీ ముందు మనము తెలుసుకుందాం. మన ఆలోచన మనకు తెలుసు, మన ప్రవర్తన మనకు తెలీదండి. తెలీదా? తెలిసి కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటాం దేవుని మందిరం రావటానికైనా ఉండటానికైనా. కానీ మన రెట్లు లేదా చాలా షార్ప్గా ఉంటాం. ఎన్ని గంటలకి అయిపోద్ది మనకు ప్రార్థన? ఎన్ని గంటలకి వెళ్ళి టిఫిన్ చేయలేదా పాపం? మా ఆదివారం ఏదో ఫ్రీగా మన సంఘస్థులు టిఫిన్ పెట్టండి, నేను ఇస్తాను, డబ్బులు పోయి మాటలు కూడా రావట్లేదు పాపం. ఎన్ని గంటలకి అయిపోద్ది మనది? 2 గంటలకా? 1 గంటలకి. మీరు ఇంటికాడ ఎన్నింటికి వస్తానని చెప్పి వచ్చారు? ఎవరికైనా పని ఉంటే 1:30 కల్లా వచ్చేస్తానని చెప్పొచ్చు ఉంటుంది. మ్యాక్సిమం చెప్తాను, చెప్పొస్తాం కాదు, చెప్తాను ఎవరికైనా. అంటే వెళ్ళేటప్పుడు షార్ప్కి వెళ్ళేటప్పుడు మరి 10 గంటలకి అమ్మ నేను ఇవాళ పని ఉంది, నాకు ఆదివారం రాను, నా దగ్గరికి రామాక్కడ, నేను 10 గంటలకు చర్చికెళ్ళాను. ఎంతమంది చెప్పారు? ఎవరు చెప్పారా? చెప్పం. అప్పుడు ఒకవేళ చెప్పినా వెళ్ళాం. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. వెళ్దాంలే, ఇంకా ఇక్కడికి వస్తే ఏమీ రావు కదా, అందుకని మేలు పొందుకోవట్లేదు. పొద్దున గ్రూప్లో ఒక వాక్యం పెట్టా, దేవుని యొక్క మేలును పొందుకోవాలంటే 7 పాటించాలంట. మరి ఎంతమంది చూసారో తెలియదు, గ్రూప్లో చూడండి. నాకు పళ్ళు లేనని చెప్పింది. ఏంటంటే సమయానికి వెళ్ళాలంట, ముందు బాక్స్లో కూర్చోవాలంట, వెరీ
ప్రార్థనతో కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి, విన్న వాక్యాన్ని ఎవరు వేసుకుంటూ ఉండాలి, ఆత్మీయత కలిగి ఉండాలి. 7 కూడా మనలో ఒకరు కూడా ఉండదు, ఒకరు కూడా ఉండదు అందులో. కానీ మాకు మాత్రం కార్యాలు జరగట్లేదండి. ఎందుకు జరుగుతాయండి? విత్తనము నేలలో విత్తి దానికి రోజుకు ఒకసారో 2 సార్లు నీళ్లు పోస్తూ ఉంటే మొలక వస్తుంది. పెట్టేసి రాత్రి మీద బాగా విత్తనం గుప్పుడు మట్టేసేసి రాయి విత్తనం పెట్టేసి నీళ్ళు పోతే కొంచెం వచ్చింది, కాయలు కాస్తా. ఎందుకని కాయలు అంటే దానికి ఏం లేదు, వేరు లేదు, బలమైనటువంటి వేరు లేదు, దాన్ని పాతుకుపోవడానికి. అందుకని అది మరలేమైంది, ఎండిపోయింది. మనం వాటి మీద వెళ్ళిపోతున్నాం, వాటి మీద నిజమే ఎలాగ ఉండాలని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నాం. కానీ దానికి లోతైన వేరు ప్రార్థనాత్మ లేదు, మరలా దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. అందుకని కార్యాలు జరగట్లేదు. కార్యాలు జరగటం అంటే వాళ్ళ క్రైస్తవులు ఎలా ఉందంటే బాగా బాగుపడిపోవాలి, డబ్బులు వచ్చేసేయాలి, పిల్లలకు ఉద్యోగాలు వచ్చేసేయాలి, మంచి మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటే అప్పుడు దేవుడు ఆశీర్వదించేసినట్టు అనుకుంటున్నారు. దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నీకేది కావాలో ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే ఇస్తాడు. అంతకంటే ముందు ఎప్పుడు దేవుడు ఇవ్వడు. అది దేవుడు ఇచ్చేవి ముందు నీకు 6 నెలలకు ముందు తర్వాత కావాల్సిన ఇప్పుడు ఇచ్చేసి నిన్ను పాటు చేసేవాడు. అది దేవుడు ఇచ్చేది కాదు. దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలా కావాలో అంత కావాలో ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే చేస్తాడు. అదే నిజమైన తండ్రి యొక్క లక్షణం. ఇప్పుడు మా అబ్బాయికి ఎగ్జామ్ ఫీజు కట్టాలి 10,000 అనుకుందాం. 6 నెలల తర్వాత కట్టాలంటే ఇప్పుడు ఇచ్చేస్తాను. ఇది హాస్టల్లో ఉంటే మా అబ్బాయిని హాస్టల్లో పెట్టి 6 నెలల ముందు ఇచ్చేసి ఫీజు కట్టుకున్నానని ఇచ్చేస్తానా? ఉంటే అయ్యి ఉంచుతాడా? ఏమైపోతే పాటు చేసేస్తాడు, వ్యర్థంగా పోతే. వాడు నిజమైన తండ్రి తను ఇస్తాడా? వాడిని పాటు చేసేవాడే ఇస్తాడు. అంటే దుష్టుడు ఇస్తాడు. మనకు అక్కర్లేని దానికంటే ఎక్కువగా వచ్చి పడిపోతుంది అంటే అది మనం ఏమనుకుంటామంటే గుడ్డిగా దేవుడు మమ్మల్ని ఆస్వాదించేసాడు వచ్చేసి అనుకుంటాం. కానీ సాతానుడు ఇస్తున్నాడు, ట్రాప్ చేస్తాడు. వాడు సాతానుడు వాటిని ఇచ్చి దేవుడు ఇచ్చాడు అన్నట్లుగా చూపించి నేను తప్పు దారిని పట్టిస్తాడు. సమయానికి వచ్చేటప్పటికి ఏమి నీ దగ్గర ఏమీ ఉండవు, శూన్యం. మళ్ళా అడుగుతుంది, ఏంటయ్యా నా పరిస్థితి ఎట్లా అయిపోయింది? నువ్వు ఇచ్చినయేగా, ఏమైపోయింది? నువ్వు ఇచ్చినయేగా అంటే ఆయన ఇచ్చి నీకు చెప్పాడా? నీకోసం ఇచ్చే వాడుకొని చెప్పాడేనా? వ్యర్థముగా వచ్చే వాటిని చూసి మనం మోసపోతున్నాం పిల్ల. వాటిని చూసి మోసపోవద్దు. దేవుడి దగ్గర నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుడి దగ్గర నమ్మకత్వం కలిగి ఉండాలి. ఆయన అంటాడు, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు నీ దేవుని సన్నిధిని అలా అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. కాసుకున్నామండి మన నోటిని? ఉన్నామా? అనాలోచనగా లేకుండా దేవుడికి నాతో మాట్లాడుతున్నాడు. ఒక్క మాట మిస్ అయినా నా ఆశీర్వాదం పోతేనే ఆశ కలిగి ఉన్నామండి. ఉన్నామా? ఎందుకని? దేవుడి సన్నిధికి వస్తే నిద్ర ఎందుకు వచ్చింది చెప్పడం? ఎందుకు వచ్చింది నిద్ర? పనికెళ్తే వచ్చిందా? మీకు వచ్చిందని పనికెళ్తే వచ్చిందా? మరి ఇప్పుడు ఎందుకు వస్తుందా? సమయం అంతా అక్కడ ఉన్నటువంటి ఓపిక అంతా అక్కడ పెట్టేసి పని భాగం ఎక్కువైనప్పుడు నిద్ర వస్తుంది. సమయము దేవుడికి వెళ్ళి సమయం అంతా అక్కడ పనిలో గడిపేసి నీరసంగా ఇక్కడ కూర్చుంటాం. లేదా ఆదివారం వెళ్ళాలి కాబట్టి, లేకపోతే వెళ్ళాం మొహట్లేదు, కోపం వచ్చి నేను ఓపికగా చెప్తాను. వెళ్ళాలి కాబట్టే వస్తున్నాం అంతే. ఆశతోనో ఆసక్తితోనో లేక దేవుడు అంటే భయంతోనో దేవుడు అంటే ప్రేమతోనో రావట్లా. మనం చర్చికి వెళ్తాం కాబట్టి ఆదివారం చర్చికి వెళ్ళాలంతే. అది ఉపయోగం లేనిది. అన్నం తినాలి కాబట్టి అని అన్నం తింటే తలే ఉంటే అన్నం తింటే అన్నం తినకపోతే నీళ్ళు పోసుకుని తినండి బాగా వచ్చిద్దేమో.
రోజు నీళ్ళు పోసుకుని తినండి, బలం వచ్చిద్దేమో. ఒకటి అన్నది బలం అవుతుందండి. చర్చికి వెళ్తే మా కార్యాలు జరిగిపోవు. చర్చికి వెళ్తే మన పాపాలు క్షమించబడవు. చర్చికి వెళ్తే మనం ఆశీర్వదించబడం. చర్చికి వెళ్ళినప్పుడు మన బ్రతుకును మార్చుకోవాలి. మనలో ఉండే ప్రతి పాపము ఒప్పుకుని విడిచిపెట్టాలి. సీరియల్ చూసినప్పుడు అట్లా మాట్లాడతారా? అట్లా నిర్లక్ష్యంగా ఉంటామా? లేకపోతే సీరియల్ చూస్తామా? పాటలు కూడా చూడడం. సీరియల్ చూసినా, సినిమా చూసినా కన్ను మీద ర్యాప్ అయిపోయి చూస్తే ఏమైపోద్దో కళ్ళు అప్పు చెప్పేస్తాం. కారణం ఏంటంటే ఇంట్రెస్ట్, అది ఆశ ఉంది దాని మీద. కానీ దేవుడు అంటే ఆశ లేదు మనకు. నేను చెప్పాను మీకు 2-3 సార్లు కూడా. మా ఊళ్ళో కరెంటు పోతే మా అత్త వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, దగ్గర ఒక 50 కిలోమీటర్ల అవతలకు ఫోన్ చేసి, అప్పుడు మోకలకి వస్తుంది, రత్నాలు జరిగింది. అమ్మ కరెంటు పోయింది, ఏం జరిగింది అని అడుగుతున్నా. రన్నింగ్ కామెంట్ అనమాట. అక్కడ చూసి ఎప్పుడు చూస్తుంది అంటే నేను చెప్పే దగ్గర 16-17 సంవత్సరాల క్రితం సంగతి. అప్పుడు పెద్దగా టచ్ పోలేదు అంతరాన, లేకపోతే లైవ్ పెట్టేది మా తల్లి, మా పెద్ద లైవే పెట్టేది. ఇవి అడిగినది కాదు. అప్పుడు టచ్ పోలు పెద్దగా దగ్గర 17-18 సంవత్సరాలు అవుతుంది. రన్నింగ్ కామెంటరీ అక్కడ చూస్తూ చెప్తుంది. అలా ఏ రోజన్నా అమ్మ ఈరోజు నేను చర్చికి వెళ్ళలేదు, వాక్యం ఏం చెప్పాను అయ్యారు, కొంచెం ఫోన్లో నాకు వినిపించవా అడిగారు ఎప్పుడన్నా? ఆసక్తి ఉంది ఎప్పుడన్నా? అట్లా ఆ విధంగా మరి ఎలా కార్యాలు జరుగుతాయి, ఎలా మేలు జరుగుతాయండి? జీతానికి పనివాడు జీతానికి పాత్రుడు. ఎలా అంటున్నాడు? నా పని నువ్వు చేయి, నీ పని నేను. ఎవరు చేసామా ఆయన పని? చేసామండి ఆయన పని. ఆయన పని చేయటానికి పరుగులు పెట్టాలా? ఎందుకంటే మన పని చేసుకుంటే 500 వస్తాయి, ఆయన పని చేస్తే రెట్టింపు ఆశీర్వాదం వస్తుంది. అది అనుభవించిన వారికి తెలుస్తుంది, మాటల్లో చెప్పలేము. అది డబ్బులు పోయినాయి అనుకుని ఫీల్ అవుతారేమో, కానీ వచ్చే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. దేవుని ప్రేమ కోసం, దేవుడి కోసం ఎంత పని చేస్తామో, ఎంత పోయినా శారీరకమైనటువంటిది ఈ లోకానుసారమైన ధనం పొందేమో కనిపించలేదు కదా. ఆత్మీయతలో బలపడతాం, ఆత్మీయంగా దేవుడి సన్నిధిలో సంపాదించుకుంటాం. అది తెలిసిన వాడు ఎన్నడూ దేవుడి పనికి వెనకెళ్ళు. దేవుడి పని చేయడానికి ఇసుకోడు, దేవుడి పనికి నిర్లక్ష్యంగా ఉండడు. ఆశీర్వాదం రావాలంటే ఆయన అన్ని చెప్తాడు. మొదట నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తాను. ఇప్పుడు చేస్తానికి ఇష్టపడతామండి? ఇష్టపడము. మన పనులన్నీ అయిపోయాక దేవుడి పని అయ్యాక మన పని కాదు మనం చేసేది. దేవుడి పని అయిపోయాక మన పని చేసుకోవాలి. కథ తీయం. మన పని అయిపోయాక ఏంటమ్మా లేట్ అయింది అన్నకూడదు వచ్చాను. ఊరు కూడా ఆయన లేట్ అయిపోతుంది. రోజు ఏమవుతుంది? రోజు అట్లాగే 10కి అన్నంలో వచ్చేస్తారా, 1 గంటల దాకా పొయ్యి పెడతారు. ఆదివారం మాత్రమే పొద్దున్నే వంట చేస్తాం. దత్మ రోజు అన్నీ తినేటప్పుడే వంట చేసుకుంటారు ఎవరైనా సరే. కారణం ఏంటంటే వండి వెళ్ళిపోతే పని అయిపోతుంది, తర్వాత చూద్దాం. వచ్చాక అనుకోండి ఇంటికాడ ఉన్నాక లేట్ అయిపోతుంది, వచ్చాక వండుకోవాలి. ఒక్కరోజు తినకపోతే ప్రాణం పోదు. నిర్లక్ష్యంగా ఉంటున్నాం. వెళ్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే అన్నట్లే ఉంటుంది. కానీ మాటలు చెప్పేటప్పుడు దేవుడు తర్వాత ఏదైనా చెప్తాం. మాటల్లో ఉంటుంది కానీ క్రియల్లో కనపడట్లేదు. ఆయన ఎందుకని యేసుప్రభువు అంటారు, జీవించి బోధించన్నాడు. బోధించి జీవించాలా, బోధించుకుంటూ వెళ్ళిపోవాలా. జీవించి నువ్వు బ్రతికి నీ మాదిరితనాన్ని ఇంకొకటి చూపించు. ఆయన అందుకనే 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి ఆయన చూపించి మనకు మాదిరికరంగా ఉండాలని. ఎవరి కాలం వచ్చో ఆయన పని చేసుకున్నాడు, తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. తన పని తాను చేయవలసినటువంటి పనిని తన తండ్రి పంపినటువంటి మాటలను ఆజ్ఞ శిరసా వస్తూ దాని కార్యక్రమం చేసుకుంటూ ముందుకు సాగాడు.
ఆయన ఇంట్లో కూర్చుని కుటుంబం అంతా తెచ్చిపెడితే తిని కూర్చోలేదు, తన కుటుంబాన్ని తాను పోషించుకుంటాను ఉన్నాడు. ఎప్పటికప్పుడే ఏ రోజు కావచ్చు ఆయన అంటాడు. అందుకని రేపటి గురించి రేపు చింతించుకుంటుంది. ఈరోజు ఏ రోజుకి ఆ రోజుకి, ఏ రోజు కావాల్సింది ఆ రోజుకి చాలు. హ్యాపీగా ఉందాం. ఒక మాట అనుకుందాం, 100 కోట్లు ఇవాళ సంపాదించేసాం, సాయంత్రం రాడు దేవుడు తింటావా? ఉందా నీకు? అది తెలుసా ఎవరు తింటాడో పని? దేవుడు కూడా అందుకే చెబుతున్నాడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఏమని వస్తుంది? గర్వం వచ్చేసింది. పెంకు మాటలు ఉంటాయి. ఇదే వాక్యం కొంచెం ఎందుకు పెంకు మాటలు పలుకువాడు. చూడండి 3వ వచనంలో, పెంకు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. మన మాటలు కూడా మృదువుగా ఉండాలి, పెంకులే కదా, గర్వంగా, హెచ్చుగా, గొప్పగా. ఇక కొద్దిగా ఏదో 4-5 కొంచెం కొనుక్కున్నాం అనుకోండి, గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం, హెచ్చించబడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉండేవన్నీ శాశ్వతమైనవి కాదు, అవి తాత్కాలికమైనవే. మన ప్రాణంతో సహా, మన ప్రాణం కంటే విలువైంది ఉందా కొన్ని మనకున్న వాటిని అనుకుందాం. దొంగోడు వచ్చి బంగారం ఇస్తావు, నేను చంపేయమంటావు అంటే, నన్ను చంపేసినా పర్లేదు కానీ బంగారం మాత్రమే అంటాం. కానీ చంపేసే కాదు తీసుకెళ్ళకుండా ఉంటాడా? ఏమంటే తీసుకెళ్ళకుండా ఉంటాడు? తీసుకెళ్తాడా? ఏది విలువైంది? ప్రాణమా బంగారమా? అంటే మనం దేనికి విలువ ఇస్తున్నాం? మన ప్రాణానికంటే ఎక్కువగా డబ్బుకి, బంగారానికే విలువ ఇస్తున్నాం. కానీ అది ఇక్కడ గొడవపడేదే. కానీ ఈ ప్రాణము ఆయన పెట్టినది, మరలా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలా? శరీరం ప్రేమించే దానికోసం ఆశపడుతున్నాం మనం. శరీరాశ, లోకాశలు, నేత్రాశల కోసం పరుగులు పెడుతున్నాం. కానీ ఆత్మీయతలో ముందుకు వెళ్ళట్లేదు, నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మందిరంలోకి వచ్చినప్పుడు అంటే, ఇక్కడికి వచ్చినప్పుడే కాదు, నిత్యము ఆయన మందిరం అయ్యింది మన ఆలయం. మానవుని యొక్క శరీరమేనా ఆలయం ఉంది. అందుకే ఆయన ఆలయంలో అంటే నిత్యము మనం ఎలా ఉండాలి అంటే, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు, విస్తారమైన మాటలు దోషం ఉండకపోతాడు. మనం చేసేవన్నీ అవే. అజ్ఞానాన్ని చూడండి, సమీపించి ఆలకించిన శ్రేష్టము, వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయంలో త్వరపడనీక నీ నోటిని కాచుకొనుము. కాచుకున్నామండి మన నోటిని. మన నోటి మీద జయవచ్చిందా? బూతులు మానేశారా? మనందరూ చేతులు జరిపారు, మానేశారా? ఎవరు మాట్లాడుతున్నా లేదా? మాట్లాడతారా? ఇంకా నాకు తెలిసి ఏమీ మీరు మానేశారయ్యా, మానవసరం. ఆయన అక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడైనా స్థిరమైనటువంటి సింహాసనం వేసుకుని ఉన్నాడు ఆకాశం మందు. దేనికోసం? రేపు తీర్పుగా మనం వెళ్ళినప్పుడు తీర్పు తీర్చడానికి అక్కడ స్థిరమైన సింహాసనం, తాత్కాలికమైన సింహాసనం కాదు. ఈరోజు ఇక్కడ, రేపు పొద్దున్న అక్కడ, ఎల్లుండి ఇక్కడ కాదు. అది స్థిరమైన సింహాసనం వేసుకుని ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. భయం కలిగి మనం జీవించాలి. అంటే బూతులు మాట్లాడితే ఒక 100 కోట్లను కలిసి వస్తాయా? మామూలుగా మాట్లాడలేమా? ఆ బూతులు యాడ్ చేయకుండా మాట్లాడలేమండి? ఒక పందిని తీసుకొచ్చి సరదాగా పెంచుకుంటారు ఇంట్లో, అది తింటుందని రోజు తెచ్చి పెడతారా? అశుద్ధం పెడతారా? ఏ తింటుంది కదా, అది పెట్టొచ్చు కదా, పాపమే ఉంది, తప్పే ఉంది దాంట్లో, జాగలమా? మరి అంతకంటే ఏడవని మనం మాట్లాడేవి. ఈ పరిశుద్ధమైన నోటితో యేసు ప్రభువు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ప్రతి నెల ఈ పరిశుద్ధ నోటితో తింటూ అపవిత్రమైన మాటలు అవుతున్నాయి. ఎలా మాట్లాడగలుగుతున్నాం? భయం ఉంటే మాట మాట్లాడం. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ రూల్ పెట్టాడు అనుకుంటే, ఎవరైనా బూతులు మాట్లాడితే వాడికి రేషన్ కార్డు కట్ చేయండి అంటే మాట్లాడతారా?
వాడు ఇచ్చింది ఎంత మా అయితే 10 కేజీలు బియ్యం ఇస్తాడంటే 250 అమ్మేసుకుంటావు నువ్వే. నెలకొచ్చి 250 రూపాయలు ఇచ్చి వాడు మాట వింటావు కానీ నీ బ్రతుకుని మార్చింది దేవుడు మాట నువ్వే వింటావా? చూడండి ఎంత అన్యాయం ఉందో చూడండి. ఇది మన కార్యాలు మాత్రం ఈయన చేయాలా, అద్భుతాలు ఈయన చేయాలా, మన బ్రతుకులు వెలుగు ఈయన చేయాలా, ఈయన మాట మాత్రం వినం మనం. ఎన్నిసార్లు ఎంతకాలం ఈ బ్రతుకు? ఎవరికైనా చెప్పేటప్పుడు చెప్తాయా, మా దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, మన బ్రతుకు ఆయన వెంపడి నిన్నే చూస్తాడు. అప్పుడు నేను ఎవరికి చెప్పానో ఆ మనిషి దేవుడు చూడు నన్ను చూస్తాడు. అప్పుడేమొచ్చింది? దేవుడికి ఘనత వచ్చిందా? ఘనత వచ్చిందండి. మామూలుగా గాడి వెళ్తే ఎవడన్నా సభ పట్ల పొందుతాడా? దాన్ని ఆహ్వానించి కొమ్మల మీద నడిపిస్తాడు ఎవడన్నా గాడి వెళ్తే? కానీ ఆయన్ని మోసుకుని వెళ్తే గాడిద పిల్లకు ఘనత వచ్చింది. అక్కడ కారణం ఏంటి? గాడిదగా ఘనత? గాడిదని చూసేశారండి. యేసు ప్రభు వారిని చూసి అది మోసుకెళ్తుందని దాన్ని గౌరవించారు. అలాగే మనకి గౌరవం ఆయన మోసుకుని వెళ్ళాలా? ఈరోజన్నా మోసుకెళ్ళామా? ఈరోజన్నా మన మాటలు ఆయన కనపడ్డా? పోనీ మన ప్రవక్తలా కనపడ్డా? మన నడవడిలో కనపడ్డా? ఏ రోజన్నా ఎలా నమ్ముతారు? ఎలాగో సంఘం అభివృద్ధి చెందింది? ఎలాగో కొత్త వారు మారతారు? తెలియని యేసు ప్రభుని తెలియని వారికి మనకి తేడా ఏమైనా ఉందా? ఉందండి. ఒక తేడా చెప్పండి, నేను ముగించేస్తాను. యేసు ప్రభువుని నమ్మని వారికి మనకి తేడా కూడా చెప్పండి. వాళ్ళు ఎలా ఉంటారంటే మేము ఎలా ఉన్నాం అండి, అలాగని ఒక కారణం చెప్పండి. ఏమి లేవా? ఏమి లేవా మన దగ్గర? తేడా లేదా? ఆయన అంటున్నాడు కదా, లేదా చూడండి దేవుడు ఆయన, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి సమీపించి బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక దుర్మార్గ పనులు చేయుదురు. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచన కనుక వారు తెలియక చేస్తే మనం తెలిసి చేస్తున్నాం. వారు తెలియక చేస్తే మనం తెలిసి చేస్తున్నాం. ఎవడు ఇప్పుడు దోషి? ఎవడండి? 6 నెలల పిల్లడు సీస పగల కొట్టాడు, 16 సంవత్సరాలు అదే సీస పగల కొట్టింది. ఎవరు దోషి ఇప్పుడు? 2 నెలల పిల్లడా, 16 సంవత్సరాల పిల్ల? అవునా? తెలిసి పగల కొట్టింది. వీడికి తెలియక పగలడు. వాడు తెలియక పాపం చేస్తున్నాడు, నువ్వు తెలిసి చేస్తున్నావు. మనం కాదంటారా? చేయట్లేదా పాపం? మనం తప్పు చేయట్లేదా? అపవిత్రత మనలో లేదా? ఇంకా దాచుకోవట్లేదా? అన్ని తీసేయండి. ఒక బూతుల గురించి మాట్లాడుకుందాం. మనలో ఇప్పుడు తప్పు ఉందా లేదా? మరి బలారాధనకి ఎందుకు పాల్గొంటున్నాం? యేసు ప్రభువుకు శరీరాన్ని రక్తాన్ని ఆయన పరిశుద్ధుడండి. అది తీసుకుంటూ కూడా మనం భయపడతలేదు. బాప్తిసం పొందు కూడా భయం లేదు. అంటే సముద్రంలోకి కాలంలోకి వెళ్ళి మునిగి వచ్చేస్తే బాప్తిసం ఇచ్చేసినట్టేనా? అంటే తీసేసుకున్నాక పరలోకి వెళ్ళిపోతాం నమ్ముతున్నారేమో. పాటలు కూడా వెళ్ళరు. పాపక్షమాపణ పొంద కూడా బిషప్ పైన పోపైన సరే వెళ్ళు. మారు మనసు పొందాల. పాప క్షమాపణ ఒప్పుకొని చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనే పరలోక రాజ్యం ఉంది. నీటిలో 3 సార్లు ముంచినంత మాత్రమే పరలోక రాజ్యం రాదు. అలా ముంచడం అయితే దేశం అంతా ముంచేస్తాడు దేవుడు. ఒక్కసారి సునామీ అంతా అంటే పైపాటుని వెళ్ళిపోతుంది. ఎవడో చచ్చిపోకుండా సముద్రాన్ని నీటి మీద పంపించేది ఒకసారి మనుషులు బెదిరించి అందరూ బాగుంటుంది. అందరూ పరలోకి వెళ్ళిపోతారండి. రోజు కాలం స్నానం చేసే వాళ్ళు అందరూ 3 సార్లు పరలోకి వెళ్ళిపోతారండి. హిందూ సాంప్రదాయ ప్రకారం దిన రోజు 3 సార్లు మునుగుతారంటే ఆ 3 సార్లు బాప్తిసం ఇచ్చేసినట్టేనా అండి? నీటిలో బాప్తిసము శరీరాన్ని కడుక్కోవడానికి మాత్రమే, ఆత్మను కడుక్కోవాలా.
నీ కన్నీటితో నీ హృదయాన్ని కడగాలి, మారు మనసు అనుభవంలోకి రావాలి. ప్రతి పాపమును ఒప్పుకుని విడిచిపెట్టాలి. తెలియక చేసేది కాదు, తెలిసి చేస్తే బహు ఘోరంగా శిక్ష ప్రియులరా. తెలియక తప్పు చేసి జైల్లోకి వెళ్ళావు అనుకుంది. జైల్లోకి వెళ్ళాక కూడా పోలీసుల దగ్గర దొంగతనం చేస్తున్నాడు. ఎట్లుంటాడు? ఏం చేస్తాడు? ఊరుకుంటాడు. అప్పుడు ముందు తెలియక చేసినట్టు కొట్టుకో మళ్ళీ తిరగ. కానీ పోలీస్ స్టేషన్లో ఉండి పోలీసు సొమ్ము దొంగిలించామనుకో ఏం చేస్తాడు? మక్కలు ఎరగ తీసి పొయ్యిలో పెట్టేస్తాడు. మన బతుకు అంతే లేవు. దేవుడు ఖచ్చితంగా తిరుపతి తీసి అవతపడేస్తాడు. ఇప్పటికైనా మన బ్రతుకు మార్చుకోకపోతే ప్రార్థన గంటలు గంటలు చేసిన ఉపయోగం లేదు. హృదయాన్ని కడుక్కుంటూ ప్రార్థన చేయాలా, మన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. నిర్లక్ష్యం లేకుండా హృదయం అంతటితో ప్రార్థన చేయాలి, భయముతో ప్రార్థన చేయాలి. నా తండ్రి వింటున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఎలా ప్రార్థన చేస్తున్నానో తెలుసు. ఆయనకి ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నానో తెలుసు. అనాలోచనగా ఉండొద్దని చెప్తున్నాడు ఆయన. నిర్లక్ష్యంగా కూడా ఉంటున్నాం మనం, బుద్ధిహీనంగా ఉంటున్నాం మనం. ఇవన్నీ రేపు లెక్కలోకి వస్తాయి. ఆయన అంటున్నాడు చూసారా, మన ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు నేను రెడ్ బుక్ రాసేయాలి అంటున్నాడు. అలాగే అక్కడ జీవగ్రంథం రాయటం దీన్ని ఈ 5 సంవత్సరాల రెడ్ బుక్ ఉంటుంది ఈయన దగ్గర. కానీ అక్కడ యోగాలు ఉంటుంది, అక్కడ ఒక బుక్ ఉంది ఆయన దగ్గర. యశుప్రభు దగ్గర పెద్ద బుక్ ఉంది, ఆ బుక్లో రాస్తూ ఉంది మన చరిత్ర. అక్కడ ఉంది జీవగ్రంథంలో మన పేరు లెక్కించబడాలి. మనం చేసేది నామకార్థం కాదు, అది నిజమైనటువంటి భక్తి చేయాలి. నేను ఓపెన్గా చెప్తే ఎప్పుడైనా యేసుప్రభుని నమ్ముకుంటే డబ్బులు రావు. డబ్బుల కోసమో ఉద్యోగాల కోసమో యేసుప్రభుని నమ్ముకోవసం లేదు. బ్రతుకు మారాలి, నా జీవితం మారాలనుకున్న వాళ్ళు మాత్రం యేసుప్రభుని వెంబడించాలి. అంతే. రోగం తగ్గాలంటే యేసుప్రభుని నమ్ముకుంటే రోగం తగ్గిద్ది అని చెప్తే ఎవరు నమ్మద్దు. మన బ్రతుకు మారితే రోగం తగ్గిద్ది, మన బుద్ధి మారితే రోగం తగ్గిద్ది. ఎక్కడో పెద్ద సేవకుడి దగ్గరికి వెళ్ళి తల మీద బైబిల్ పెట్టించుకుని ప్రార్థన చేసుకుని మాత్రం రోగం తగ్గదు. దేవుడు నిన్ను తగ్గించాలనుకుంటే తగ్గిద్ది, దేవుడికి లోబడితే తగ్గిద్ది. ఏసాను గారు చెప్తాను, ఒక ఆంటీ జ్వరం వచ్చిందని, అయ్యా మా అమ్మాయిని తీసుకురాలేకపోయాను, ఈ ప్రార్థన డబ్బా ప్రార్థన చేయండి అయ్యా, మా అమ్మాయికి వస్తానన్నమాట. నేను ప్రార్థన చేసి ఇస్తే అక్కడికి వెళ్ళాక తగ్గింది. కొన్ని సంవత్సరాల తర్వాత నా ఊరు వెళ్తా వచ్చిందంట, మా ఇంటికి రండి అయ్యా. వెళ్తే ఆ పప్పును డబ్బా దానికి ఏలాడేసిందంట. అక్కడ ఫోటోకి పెట్టి ఏంటి అక్కడ రోజు దండ వేసాయి ఏంటి ప్రార్థన అక్కడ దండం పెట్టిందంట పప్పును డబ్బా. దేనికి పెట్టండి పప్పును డబ్బా దండం పెట్టింది. ఆయన కొన్ని సంవత్సరాలు వెళ్తే వెళ్ళాక వెళ్తే చెబుతుందంట, అప్పుడయ్యా 14 రోజులు మీరు ప్రార్థన చేశారు, ఈ డబ్బాలు ఆయిల్ రాస్తే మా అమ్మాయి తగ్గిపోయింది, అప్పటి నుంచి డబ్బాకి నేను దండం పెట్టుకుంటున్నాను అయ్యా. ఎవరు తగ్గించింది? యేసుప్రభు తగ్గించారు. మనం కృతజ్ఞత కలిగి ఉండాల్సింది ఎవరికి? యేసుప్రభు వారికి. కొబ్బరి డబ్బా కాదు. నిజంగా మనకు కొబ్బరి డబ్బాని నమ్ముతాం, కానీ కొబ్బరి నుండి దాన్ని పరిశుద్ధపరిచినటువంటి పరిశుద్ధులైనటువంటి యేసుప్రభు వారిని నమ్మాలి అని చెప్పేది. నమ్ముటని వాళ్ళైతే సమర్థం. ఆయన్ని నమ్మితే కార్యాలు చూస్తాం. మన లోపల ఉన్నవన్నీ మనలో పెట్టేసుకుని నీవే దిక్కు అంటే ఎవరో ఏ దిక్కు అవ్వదు. ఊరికి ఉత్తరాన్ని ఉన్న దిక్కు అవుతుంది మనకు. మన దిక్కు అప్పుడు ఉత్తరాన్ని దిక్కు అవుద్ది, ఏ దిక్కు అవ్వదు. దేవుడు మనతో ఉండాలంటే మన పక్షాల కార్యాలు చేయాలంటే మొదట మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని తీసేయాలి, మనలో ఉన్న వ్యర్థాలను తీసేయాలి, మనలో ఉన్న చెడు మాటలు, చెడు క్రియలు, చెడు ఆలోచనలు, చెడు తలపులు అన్నిటిని తీసి పరిశుద్ధతను మనం కోరుకోవాలి. అప్పుడే కార్యాలు చూస్తాం. మనలో ఉన్నటువంటి ప్రతి అవధైతే మన మాటల్లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడాలి. స్పష్టంగా అంటే చక్కని బూతులు కాదు, మనం ప్రేమను పంచుతూ మాట్లాడాలి. ఎన్ని బూతులు మాట్లాడుతున్నావు అంటే నేను వింటాను చాలా మంది దగ్గర, మన వాళ్ళ దగ్గర కూడా వింటాను. నేను ఎక్కడ ఉండగా కూడా వచ్చేస్తూ ఉంటాయి ఒక్కోసారి. అంటే అలవాట్లో పర్వాలేదు, ఉద్రేకం ఆగదనమాట.
చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి నోటిని. ఒకవేళ బూతులు తిని దేవుడు ఇచ్చి ఈ నోరు మూసే ప్రభావ తండ్రి ఇవన్నీ ఒకసారి నోరు మూసి అంటే అయిపోతాయి. ఎప్పుడు బతుకులో బెబ్బెబ్బెట్ట పడరాదు. ఇక్కడ జాగ్రత్త. ఇవాళ నుంచి ప్రార్థన చేస్తాం. బూతులు తిట్టే వాళ్ళందరికీ 4 ఊడిపోవాలి. బూతులు తిట్టినప్పుడల్లా ఇక అన్నకూర తింటాక లేకుండా నోరంతా కొట్టుకుపోవాలి. పోత వచ్చిందంటే చూసారా, తోలుకుందు ఊడిపోవాలి. అప్పుడన్నా బుద్ధి వచ్చింది. వైగారి దగ్గర ఒక ఆయన వచ్చాడు, చుట్టగలుగుతారు, బాగా చుట్టగలుగుతాడు, ఆర్పింగ్ ఉంటుంది. అడిగాడంట, అయ్యా చుట్టమానేదని ప్రార్థన చేయండి అంటే, నిజంగా చెప్పుతాత, నిజంగా ప్రార్థన చేస్తా, తర్వాత చుట్టకాలిస్తే నీ నాలుగు తోలు ఊడిపోయిందని చెప్పాడంట. మార్పేదండి, ఈ ఫోటోలు ఉన్నాయి. సరే పర్లేదు గారు ప్రార్థన చేయండి, మానేయాలి. సరే దీన్ని మానేపడుతుందంటే ఆయన ప్రార్థన చేశాడు. పాపం కొంతకాలం మానేసాడు. ఆగిన తర్వాత మరలా ఎదుగుకో ఆశ వచ్చి మళ్ళీ కాల్చాడంట. వారం రోజులు తింటాక మళ్ళీ చర్చి గడ్డ పరిగెత్తుకొచ్చాడు. అయ్యా నా నోరంతా ఊడిపోయింది. చుట్టెందుకు కాల్చాడు అడిగాడు. నేను ఎందుకు ఊడిందని చెప్పలేనా, చుట్టెందుకు కాల్చాడు అడిగాడట. బుద్ధి తక్కువ కాల్చాను, నీకు ఎప్పుడు కాల్చినయ్యా, ఇదే నిబంధన అని మళ్ళా ప్రార్థన చేసుకోవాలి. అలాగే మనందరం కూడా బూతులు తిరిగితే 4 తోలు కింద ఊడిపోను గాక. చెప్పండి ఆమె. బూతులు తిట్టిన వాళ్ళందరికీ నోరు అంతా తోలు కింద ఊడిపోయి అన్నం తింటాక లేకుండా ఉండు గాక. రియాల్ని చూసుకొని మీ ఇష్టమే. కానీ అది ఎంత పాపం అంటే ఒక భయంకరమైన పాపం అండి. నోటిని మాలిన్యం నుంచి విడిపించుకోవాలి. మనం ఎప్పుడు పరిశుద్ధ దేవుణ్ణి అమరిస్తున్నాం, పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నాం, పరిశుద్ధంగా ఉంటున్నాం. అన్నిటికంటే విలువైనది ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం భుజించి అపవిత్రపరుచుకుంటున్నాం వల్ల అది పాపము శాపంగా మార్చబడుతుంది. ఆ శాపం నుంచి విడిపించబడాలంటే మన మాటలు కొద్దిగా ఉండాలి. ఆయన చూస్తున్న భయం కలిగి మనం జీవించాలి. నిర్లక్ష్యం నుంచి విడిపించబడాలి. మనం చేసే ప్రతి క్రియను ఆయన చూస్తున్నాడు. ఆయన ఉన్నాడు ఎక్కడ. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన పాదాల కాడ మనం ఉన్నాం. ప్రతిదీ అయినా చూస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు, మన క్రియలు చూస్తున్నాడు. కాబట్టి మనము కొద్దిగా మితము కలిగి జీవించాలి. ఆయనకి నమ్మకత్వం కలిగి ఉండాలి. మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవక్తను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ప్రతి నిమిషము మన మాటల్లో, మన క్రియల్లో, తలంపుల్లో, మాటలు అన్నిటి విషయంలో పూచి కలిగి ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడు, నన్ను వెన్నంటి ఉన్నాడు, అన్ని విషయాలను పరిశీలిస్తున్నాడు అని భయం కలిగి మనం జీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ప్రభా నాతో మాట్లాడయా, నాతో మాట్లాడు. నా బ్రతుకులో ఉన్న అవధేయతను తీసివేయి, నాలో నా నోటి మాలిన్యాన్ని తీసివేయి. అలాగే నీకు నమ్మకంగా ఉండటం, నా ప్రవక్తని జాగ్రత్తగా కాపాడుకోవాలా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల స్వామి, మా ప్రవక్తను అయినా నీ మందిరం కోసం జాగ్రత్తగా కాపాడుకోమంటున్నావయ్యా. మా దేహమే నీ ఆలయం ఉంది కదా ప్రభా. అంటే ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి సెకను మా ప్రవక్తని జాగ్రత్తగా కాపాడుకోవటం మాకు నేర్పించు. తప్పిపోకుండా, జారిపోకుండా ప్రభా ఈ సన్నిధికి రావాలంటే అనేకమైన ఆటంకాలు, మా లేతులు, తలలేపులు, ఒళ్ళేపులు, సాకులు చెబుతున్నామయ్యా. పనవలేదు, లేదది లేదు, ఇది లేదని నిర్లక్ష్యంగా ఉంటున్నాము. ఆ నిర్లక్ష్యం నుంచి నన్ను మమ్మల్ని విడిపించండి. ఈ సన్నిధికి రావాలని ఆశ కలిగి ఆయన వేకుజామున లేచి ఆయన పనులన్నీ ముగించుకుని ముందరగా వచ్చి నీ పనిలో, నీ మందిరంలో పనులలో మేము పాలు పంపులు పొందుకుని నీ సన్నిధిలో మొదటి వరుసలో ఉండేవారిగా ఉంచవచ్చు. అయినా నీ సన్నిధి అంటే ఆశ కావాలి. నీ సన్నిధిలో ఉండాలని ఆశ కలిగి మేము రావాలి. నాతో మాట్లాడుతున్నావని ఆశ కలిగి వినాలి. నువ్వే నాకు మా నాన్న ప్రతి లోపమును చూపిస్తున్నావని ఆయన ప్రతి అవధేయత మీద చేయాలి. మాలో ఉన్న ప్రతి లోపాన్ని ఆయన ఒప్పుకుని విడిచిపెట్టడం మాకు నేర్పించి మిమ్మల్ని మేము మోసుకుని వెళ్ళాలి ఇంటికయ్యా.
మిమ్మల్ని మోసుకుని వెళ్ళే గాడిదలుగా నన్ను చేయి. నీ వాక్యంలో నాయన మా హృదయంలో పదులు పరుచుకుని నెవరు వేసుకునే వాక్యం మాకు దయచేయి. మీరు సహాయం చేయండి. నన్ను ఆకాశం అందులో మా మాటలు కొద్దిగా ఉండటం, మితముగా ఉండటం, మా మాటలో సారము కలిగి ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదట్టు మితముగా మాట్లాడటం మాకు నేర్పించండి. నీ ఆత్మీయతలో మమ్మల్ని ముందుకు నడిపించి నీ నామానికి మహిమ పొందమని నమ్మదగిన దేవుడు నీవు రుజువు పంచుకొని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.